హాయ్ గైస్, మనం అనుకున్నట్టుగానే ఒక మంచి అప్డేట్ అయితే మన యూట్యూబ్ తీసుకొచ్చింది రీసెంట్గా. అది ఏంటి అంటే ముందు ముందు చెప్తూ ఉంటాను. మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, మనల్ని ఎవరైతే రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారో అలాంటి వాళ్ళకి మంచి గుణపాఠం తెచ్చేలా, నేర్పించేలా ఒక యూట్యూబ్ అనేది మంచి అప్డేట్ని తీసుకొచ్చింది. ఇక మీదట ఎవరైనా అలా చేశారంటే మీ ఛానల్ మాత్రం గోవిందా. మీ ఛానల్ని నిజంగా కాపాడుకోవాలనుకుంటే మీరు జెన్యూన్గా కంటెంట్ ఇవ్వండి. జనాల్ని మిస్లీడింగ్ చేయకుండా అందరినీ మంచి దారిలో నడిపించాలి. వాళ్ళు కూడా సక్సెస్ అయినట్లు చెబితేనే మీ కంటెంట్ ఉంటుంది, మీ వీడియోస్ ఉంటాయి, మీ ఛానల్ బతుకుతుంది. లేదంటే మీ ఛానల్ కూడా డిలీట్ కూడా చేస్తుంది యూట్యూబ్. సో ఇటువంటి మంచి ఒక అప్డేట్తో వస్తుందని నేను యూట్యూబ్ అనుకోలేదు. లేట్ అయినా కొంచెం బాగానే వచ్చింది, ఎందుకంటే చాలామంది రిపోర్ట్ చేశారేమో వాటి గురించి యూట్యూబ్కి, మనకు తెలియదు. సో నేను రీసెంట్గా చెక్ చేస్తూ ఉంటూ ఒక మంచి అప్డేట్ నాకు కనిపించింది. అది ఏంటంటే, నువ్వు మంచి వీడియో చేసి దానికి కరెక్ట్ అయిన టైటిల్ యాజ్ వెల్ as థంబ్నెయిల్ అవి కరెక్ట్ ఇస్తేనే, అలా ఇచ్చి వీడియోకి తగ్గట్టు నువ్వు వీడియోలో ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు దేనికి చేస్తున్నావు వీడియో, దానికి తగ్గట్టు థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్ అలా ఉంటేనే నీ వీడియోని ముందుకు పంపిస్తుంది, యూట్యూబ్లో ఉంచుతుంది. లేదు నువ్వు వేరే మ్యాటర్ మాట్లాడి నీకు వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పి టైటిల్ ఒకటి, థంబ్నెయిల్ ఒకటి పెట్టి నీ వీడియో కంటెంట్ వేరేది పెట్టావంటే మాత్రం నీ ఛానల్ గోవిందా. నేను ఈ విషయం గురించి 2-3 సార్లు మాట్లాడాను, 2-3 సార్లు వీడియో చేసి మాట్లాడాను. ఫేక్ ఛానల్స్ కూడా ఇవే చేస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ సెట్టింగ్ ఆన్ చేయండి, ఆ సెట్టింగ్, వీడియోకి సంబంధం లేకుండా వాళ్ళు టైటిల్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ పెట్టి మనల్ని గుర్రలను చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఈ మంచి అప్డేట్ రావడం అనేది చాలా బాగుంది. జెన్యూన్గా ఎవరైతే కొత్తగా ఇప్పుడు క్రియేటర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది మంచి ఒక అప్డేట్ లాంటిది, వాళ్ళకి ఒక వరం అనే చెప్పాలి. అటువంటి ఛానల్స్ ఇక మీద ఉండవు. సో మంచి కంటెంట్ అనేది రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది యూట్యూబ్. ఇది ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేస్తుందంట, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్రెడీ చేసే ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ప్లెజ్డ్గా దీని మీదే ఫోకస్డ్గా చేస్తుందంట. సో మీరు వీడియో మాత్రం పర్టికులర్గా మంచి వీడియో చేసినట్లయితే టైటిల్, థంబ్నెయిల్ దానికి తగ్గట్టు ఇవ్వండి. లేదంటే మీ వీడియో గోవిందా. అది మీ వీడియోతో పాటు ఛానల్ మీద కూడా స్ట్రైక్ పడవచ్చు, ఛానల్ కూడా పోవచ్చు. సో ఇటువంటి అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో ఇప్పుడైతే మీరు మామూలుగా వీడియో చేసి దానికి వేరేగా థంబ్నెయిల్, వేరేగా టైటిల్, వేరే డిస్క్రిప్షన్ పెడితే ఆ వీడియోని క్లిక్ బైట్గా పరిగణిస్తుందంట యూట్యూబ్. క్లిక్ బైట్గా పరిగణించి ఆ వీడియోని తొలగిస్తుంది, రిమూవ్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది. ఇలాగే 10 సార్లు కానీ చేస్తే నీ ఛానల్ పోద్ది. సో ఫేక్ ఛానల్స్ నడిపిస్తున్న వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఇక నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి. మాలాంటి వాళ్ళని మీరు మిస్లీడ్ చేయొద్దు. కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా మీరు అటువంటి వారి దారిలోకి పోయి మీరు అలాగే చేసుకున్నారంటే మీరు పునాది వేసుకున్నప్పుడే మీ బిల్డింగ్ అనేది కూలిపోతుంది. సో మీరు బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలంటే మంచి కంటెంట్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మంచి చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను ఉన్నాను, నేను కూడా నాకు తెలిసిన టిప్స్ అవన్నీ చెప్తూ ఉంటాను. కానీ మీరు ఫేక్ ఛానల్స్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి కానీ మీరు మోటివ్ అయ్యి మీరు అడిక్ట్ అయ్యి అలాగే చేస్తే మాత్రం మీరు స్టార్టింగ్లోనే మీ బిల్డింగ్ని పూడ్చుకుంటారు. నిజంగా చెప్తున్నాను నేను. సో ఇటువంటి అప్డేట్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని యూట్యూబ్ తీసుకొస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పర్టికులర్గా ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారంటే, కుకింగ్ వీడియో దానికి కుకింగ్ చేస్తున్నారు, మీరు కుకింగ్ చేసి దానికి చైనీస్ నూడిల్స్, చైనీస్ సంథింగ్ ఏదో పెట్టి టైటిల్ కూడా ఇంకేదో పెట్టి అలా చేస్తే మాత్రం మీ వీడియో పోద్ది. అండ్ మెయిన్లీ ఇది కుకింగ్ వీటిలన్నిటి కాకుండా మన టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ టెక్ ఛానల్స్ వాళ్ళకి కొంతమంది ఫేక్ ఛానల్స్ ఏంటి, యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఏదో ఒక సెట్టింగ్ ఆన్ చేస్తే వ్యూస్ వస్తాయని సో స్క్రీన్ షాట్లు పెట్టి థంబ్నెయిల్ అలా క్రియేట్ చేసి అవన్నీ చెక్ చేస్తుంది యూట్యూబ్. అవన్నీ యూట్యూబ్ చెక్ చేస్తుంది.
అక్కడ కానీ వైటీ స్టూడియో ఈ ఈ ఒక సెట్టింగ్ ఆన్ చేస్తే ఇలా వ్యూస్ పెరుగుతాయి, అది కానీ తప్పు. ఎందుకంటే అలాగ అవ్వదు కాబట్టి. అది యూట్యూబ్ తెలుసు కదా, అది కానీ చెక్ చేసిందంటే మాత్రం వెంటనే అది మనకు ముందుకు తీసుకెళ్తూ వీడియోని కూడా ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. సో మీరు నమ్మకపోతే నేను ఇక్కడ మీకు వేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లియర్గా అక్కడ రాసింది చూడండి. ఇక్కడ మీరు తప్పుదోవ పట్టిస్తే తమ్లైన్స్ కానీ తప్పు టైటిల్స్ కానీ పెడితే మీరు తొలగిస్తామో ఆ వీడియోని చెప్పి ఇక్కడ రాసింది చూడండి. కనిపిస్తుంది కదా అందరికీ. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని వీడియోస్ అనేవి చేయండి. మరీ చెప్తున్నాను, ఫేక్ ఛానల్స్ కూడా చాలా జాగ్రత్త. ఎక్కడి నుంచి మీరు జెన్యూన్ కంటెంట్ ఇస్తేనే ఉండండి యూట్యూబ్లో, లేదంటే ఇంకో పని చేసుకోండి. కానీ పనికి మాలిన మాత్రం ఇవ్వద్దు. నిజంగా మీరు నిజంగా ఒకరికి హెల్ప్ చేద్దామంటే జెన్యూన్గా ఇవ్వండి కంటెంట్. పిచ్చి కంటెంట్ ఇస్తే చూసారు కదా యూట్యూబ్. ఎందుకంటే ఇటువంటివి నేనే కాదు, చాలామంది చాలా రకాలుగా వివరిస్తూ వచ్చారు. ఫేక్ ఛానల్స్లో మీరు ఇలా చేస్తున్నారు, దానివల్ల చాలామంది పోతున్నారు గ్రోత్ అవ్వకుండా అని. నిజంగా చెప్తున్నానండి, జాగ్రత్త చేయండి. అలాగే కరెక్ట్గా తమ్లైన్ మీరు ఎంత అట్రాక్టివ్గా తమ్లైన్ చేస్తే అంత బాగా వస్తారు మనకి జనాలు ఆ వీడియోని చూడడానికి. సో టైటిల్ కూడా మంచి అట్రాక్టివ్గా ఇవ్వండి, వీడియో కూడా దానికి రిలేటెడ్ చేయండి. నేను అదే చెప్తున్నాను, వీడియో కూడా దానికి రిలేటెడ్గా చేయండి. మీరు కానీ వీడియో కానీ ఒకటి చేసి తమ్లైన్స్ కానీ లేదంటే టైటిల్స్ కానీ వేరే ఇచ్చారంటే మాత్రం మీ ఛానల్ గోవిందా, మీ వీడియో గోవిందా. ఒకసారి 2 సార్లు సహిస్తుందేమో కానీ యూట్యూబ్ ఆల్గారిథం, అది యూట్యూబ్ అంటే మళ్ళీ మాన్యువల్గా కూడా కాదు, ఓకేనా. వాళ్ళు ఏఐ కూడా యూజ్ చేసి ఉండొచ్చు. అది కానీ మిస్ మ్యాచ్ అయిందా మాత్రం మీ వీడియో గోవిందా. అలా 10 సార్లు చేస్తే మీరు కూడా గోవిందా. జెన్యూన్గా ఉండండి, జెన్యూన్ కంటెంట్ అవ్వండి. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎంతమంది జెన్యూన్గా ఉన్నారు అసలు చూద్దాం. ఎందుకండి అలాగా తప్పు కదా. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని యూట్యూబ్ జర్నీలోకి వస్తారు, నేను కూడా సక్సెస్ అవ్వాలి, నేను కూడా సక్సెస్ అయ్యి కొంచెం ఇన్కమ్ తెచ్చుకోవాలని ఉంటుంది అందరికీ కదా. సో అదే చెప్తున్నాను, ఎవరు ఏమి మిస్గైడ్ చేసినా మీరు అందులోకి వెళ్ళి మళ్ళీ మీరు చేసి వాళ్ళ ఛానల్ అలాగే పోద్ది, డిటెక్ట్ చేస్తే మీదే అలాగే పోద్ది, ఓకేనా. నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ ఇవ్వండి. అలాగే నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నేను ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అట్లీస్ట్ నాకు లైక్స్, నేనేం డబ్బులు కూడా అడగట్లేదు కదండి మీ దగ్గర నుంచి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, అంతే. దానికి మించి నేను మీ దగ్గర నుంచి 10 రూపాయలు కూడా ఆశించట్లేదు కదా. చూడండి, ఇది మంచి కంటెంట్, మాట విని మీరైతే అలాగే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.